ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ క్యాన్సర్ కు కారణమయ్యే హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకున్న బాలికలకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని అన్నారు. చిన్న పిల్లల్లో కూడా ఈ మహమ్మారి కనిపించడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పై ఆందోళన పెరుగుతోందని, క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రధానమంత్రి అనేక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా 15 సంవత్సరాలలోపు బాలికలకు ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాలికలకు వ్యాక్సిన్ వేయించాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దేశాన్ని ఎంతో పురోగతి వైపు నడిపిస్తూ దానిలో భాగంగా మీరు అందరూ కూడా ఈరోజు ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి డాక్టర్స్, మన కమిషనర్ మేడం గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే చిన్నపిల్లలు రెండో సంవత్సరం, మూడో సంవత్సరం నుంచి పిల్లలకు కూడా క్యాన్సర్ వ్యాధులు వస్తూ ఉన్నాయి. దాని ప్రభావం మనకి ఏ విధంగా ఎందుకు వస్తున్నాయి, ఉండే వాతావరణం, పొల్యూషన్స్, ఈ ప్లాస్టిక్ వాడకం, ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్తో ఈ క్యాన్సర్ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చారు. మీరు కూడా అందరూ చదువుకున్నారు కాబట్టి గ్రామాల్లో కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ క్యాన్సర్ని మనం చిన్నప్పుడు పోలియోతో చాలామంది పిల్లలు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత ప్రభుత్వం అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేయడం ద్వారా, అలాగే ప్రెగ్నెంట్ టైంలో కూడా వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడడం వలన ఇప్పుడు ఆ పోలియో అనేది చాలా పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు గ్రామాల్లో ఒకప్పుడు మనతో పాటు చదువుకునే పిల్లలు కాలు లేకపోతే చెయ్యి ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్తో ఉండవు. అటువంటి ఒక గవర్నమెంట్ అవేర్నెస్ ఏదైనా మన ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చింది. అందరూ కూడా దీన్ని వినియోగించుకొని క్యాన్సర్ బాధ నుంచి మరి అందరూ కూడా రక్షించబడాలని చెప్పి కోరుకుంటూ, మనం కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్స్ మళ్ళా దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా వాళ్ళు మీకు అందరికి కూడా నివృత్తి చేస్తారు. డౌట్స్ని కూడా మీరు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ని కంపల్సరీగా వేయించుకొని క్యాన్సర్ బారిన పడకుండా మీరు రక్షించుకోవాలని చెప్పి కోరుకుంటూ